Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jade. సో గత 6 నెలల నుంచి తెలుగు మీడియం జూనియర్ లైన్మెన్ పుస్తకం కోసం అదేవిధంగా ఆర్ఆర్బి నుండి రాబోతున్న అసిస్టెంట్ లోకో పైలట్ ట్రైనీ సిబిటి ఎగ్జామ్ కోసం ట్రేడ్ థియరీ సిలబస్ కోసం మనం ఒక తెలుగు మీడియంలో పుస్తకం తయారు చేశాం. సో ఈ బుక్ అనేది మనకు వెరీ రీసెంట్గా మన ముందుకు వచ్చింది. సో ఇప్పుడు ఈ బుక్ని మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. ఒకసారి క్లియర్గా మీరు కూడా చూడొచ్చు. ఈ బుక్ అనేది ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అనగా జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి, అదేవిధంగా ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి2 ఎగ్జామ్లో ఉన్నటువంటి ట్రేడ్ థియరీ సిలబస్కి బాగా సూటబుల్ ఈ పుస్తకం. ఇప్పుడు ఈ బుక్ని మనం అన్బాక్స్ చేద్దాం. సో ఇదండి మనకు ఫైనల్గా వచ్చిన బుక్. సో వెరీ రీసెంట్గా ఈ పుస్తకం వచ్చింది. దీని టైటిల్ కూడా చూసుకోండి, జూనియర్ లైన్మెన్ జేఎల్ఎం అని ఉంది, తెలుగు మీడియం స్టడీ మెటీరియల్. అండ్ అదేవిధంగా దీనికి సరిపడే ఎంసీక్యూస్ కూడా ఇచ్చాం. దీని గురించి మనం డిజిటల్ కాపీలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం అన్బాక్స్ చేసిన బుక్ గురించి డిజిటల్ కాపీలో డీటెయిల్గా మనం చూద్దాం. సో ఇది పైన ఉన్న పేజీ. సో మనం నెక్స్ట్ పేజీ కనుక చూస్తే, సో ఇది మనం అంటే ఇక్కడ ఈ పుస్తకం ఎవరికి వర్తిస్తుంది, ఎవరెవరికి వర్తిస్తుంది అనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాము. అంటే తెలుగు మీడియం బుక్ ఐటీఐ ఎగ్జామ్స్కి ఎవరెవరికి సూటబుల్ అనే దాని గురించి, ఎగ్జాంపుల్ టీజీ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జూనియర్ లైన్మెన్, ఎస్సీసీఎల్, ఐటీఐ ఎలక్ట్రీషియన్, అదేవిధంగా ఏపీ ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్, ఇలా అన్ని ఎగ్జామ్స్ మనం పొందుపరిచాము. సో ఈ బుక్ అనేది 681 పేజెస్ని కలిగి ఉంది. అప్రాక్సిమేట్లీ 700 పేజెస్ అనుకుందాం. సో ఈ బుక్ గురించి మనం ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇది ఎస్సీసీఎల్ తెలంగాణకు సంబంధించిన సింగరేణి సిలబస్, ఐటీఐ ఎలక్ట్రీషియన్. అట్లనే ఇక్కడ మన తెలంగాణకు సంబంధించిన ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, జూనియర్ లైన్మెన్ సిలబస్. ఇక్కడ మనం ఏదైతే కంపెనీ సిలబస్ ఇచ్చాయో వాటి గురించి మనం క్లియర్గా మెన్షన్ చేశాం. అట్లనే ఇక్కడ ఐటీఐ ట్రేడ్ అంటే మనకు సిబిటి2 ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆర్ఆర్బి ఏఎల్పి వాళ్ళది. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి2 క్వాలిఫైయింగ్ నేచర్ సిలబస్ కాకుండా ఈ బుక్ అనేది ఎవరికి వర్తిస్తుంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అందులో ఏ ట్రేడ్స్ వస్తాయి అది ఇక్కడ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఆర్ఆర్బి ఇచ్చిందే ఇచ్చాం మనం ఇక్కడ. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ జూనియర్ లైన్మెన్ అనగా గ్రేడ్ 2 ఎనర్జీ అసిస్టెంట్ సిలబస్ కూడా మనం ఇక్కడ పొందుపరిచాము. సో ఇట్లా బుక్ బిగినింగ్లో మనం ఈ బుక్ ఎవరి కోసం అయితే ప్రిపేర్ చేశామో ఆ కంపెనీస్, కార్పొరేషన్కి సంబంధించిన సిలబస్ అనేది క్లియర్గా ఇచ్చాము. సో దీని తర్వాత మనం ఏదైతే సబ్జెక్ట్ మనం తయారు చేశామో ఆ సబ్జెక్ట్ని ఒక పర్టికులర్ ఆర్డర్లో, ఈ ఆర్డర్ కూడా యాస్పిరెంట్కి అర్థమయ్యే స్టైల్లోనే మనం తయారు చేశాం. మీరు ఎట్లా పడితే అట్లా చదివితే అర్థం కాదు. సో మీరు బిగినింగ్ ఫస్ట్ లెసన్ ఏదైతే ఉండాలో ఆ లెసన్ నుండి స్టార్ట్ చేస్తే సెకండ్ లెసన్ అర్థమవుతుంది, సెకండ్ లెసన్ చదివితేనే థర్డ్ లెసన్ అర్థమవుతుంది. ఇలా ఒక పర్టికులర్ ఆర్డర్లోనే నేను ఫ్రేమ్ చేశాను. వేరే వేరే బుక్స్ చదివితే మీకు డిఫరెంట్ ఆర్డర్ ఉంటుంది. ఆ డిఫికల్టీస్ ఇక్కడ ఓవర్కమ్ చేసి మనం ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. సో ఇట్లా మనకు సఫిషియెంట్గా ఆంధ్రప్రదేశ్ జేఎల్ఎంకైనా తెలంగాణ జేఎల్ఎంకైనా సరిపడే విధంగా అండ్ అదేవిధంగా ఆర్ఆర్బి, సింగరేణి, వివిధ రకాల ఎగ్జామ్స్కి సరిపడే విధంగా సిలబస్ ఇచ్చాము. సో ఇప్పుడు మరి ఈ బుక్లో మనం ఏ విధంగా ఇచ్చాము, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, దానికి సంబంధించిన అనాలిసిస్ కావచ్చు, అనగా సర్క్యూట్స్ చూడండి, సర్క్యూట్స్ కూడా మనం క్లియర్గా డ్రా చేయడం జరిగింది. సినాప్సిస్ కూడా అవ్వచ్చు. ప్రతి చాప్టర్ అయిన తర్వాత కంపారిజన్ టేబులర్ కాలమ్స్ ఇచ్చాము, సినాప్సిస్ ఇచ్చాము, అదేవిధంగా అంటే కన్క్లూజన్స్ కూడా ఇచ్చాము. సో ఇక్కడ సర్క్యూట్స్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. సో మీరు బుక్లో ఇంకా ప్రింటింగ్ అనేది క్లియర్గా ఉంటుంది. చూడండి, బాక్స్లో కంపారిజన్స్, మీకు సబ్జెక్ట్ కంప్లీట్గా అనాలిసిస్ అయిన తర్వాత కూడా మీకు షార్ట్ ఫామ్లో బాక్స్లో కన్ఫ్యూజన్ లేకుండా ఒకే దగ్గర చదువుకోవడానికి ఇలా మనం బాక్సెస్ ప్రొవైడ్ చేశాము. సో నెక్స్ట్ ఏంది, ఉదాహరణకు ఇందులో క్వశ్చన్ సాల్వింగ్ కూడా మనం ఇచ్చాము. సమీకరణం 1, సమీకరణం 2, సమీకరణం 3 హైలైట్ చేసుకుంటూ, ఇట్లా హైలైట్ చేసుకుంటూ, బోల్డ్ చేసుకుంటూ
మనం క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్కి సర్క్యూట్స్ అనగానే ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయాన్ని తొలగించడానికి మనం రెసిస్టర్కి సంబంధించిన, ఇండక్టర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ మనం డీటెయిల్గా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా మీరు లోపలికి వెళ్తే క్వశ్చన్స్ కానీ వాటికి సంబంధించిన అనాలిసిస్ అనేది క్లియర్గా ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఆర్ డెల్టా, ఎల్ డెల్టా, సి డెల్టా, ఇదంతా కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత కంపారిజన్స్ ఇచ్చాము. సో దీని గురించి మీరు వరి కావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ టేబులర్ కాలమ్స్ అనేటిది మీకు కీ రోల్ ప్లే చేస్తాయి. ఇవో క్వశ్చన్ సాల్వింగ్ మెథడ్స్, ఇవన్నీ క్వశ్చన్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేశాము, ప్రతి స్టెప్ అనేది మనం ఇక్కడ ఇన్వాల్వ్ చేశాము. మీరు స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. నోడల్ విశ్లేషణ, మెష్ విశ్లేషణ, ప్రతిదానికి ఒక టేబులర్ కాలం. సో మీరు నోడల్ విశ్లేషణ గురించి చదువుతున్నప్పుడు ఇమీడియట్గా మెష్ విశ్లేషణ గురించి కంపేర్ చేసుకున్నట్లయితే మీ బ్రెయిన్ మీద ఎక్కువ ప్రెజర్ పడది, మీరు ఈజీగా సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది, సెలెక్షన్ సులువుగా అవుతుంది. ఇప్పుడు మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇలా ఆబ్జెక్టివ్లో ఇన్వాల్వ్ అయిన సర్క్యూట్స్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు, మనం డీటెయిల్గా మీకు సరిపడే అన్ని క్వశ్చన్స్ ఇచ్చాము. చూడండి, సరిపడే అన్ని క్వశ్చన్స్ ఇచ్చాము. ఉదాహరణకు డీసీ సర్క్యూట్స్ని 60 క్వశ్చన్లు ఇచ్చాను. ఈ 60 క్వశ్చన్లతో పాటు మనం కీ కూడా మనం ప్రొవైడ్ చేసినాం. తర్వాత ఏంది, ప్రతి టాపిక్ మళ్ళీ ఇంకొక టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఏసీ సర్క్యూట్స్, దానికి సంబంధించిన అనాలిసిస్, టేబులర్ కాలమ్స్, కంపారిజన్ టేబులర్ కాలమ్స్, సినాప్సిస్, చూడండి ఇక్కడ. అదేవిధంగా ఎంసీక్యూస్, దాని తర్వాత దానికి సంబంధించిన కీస్ ప్రొవైడ్ చేసినాం. ఇది ప్రతి చాప్టర్కి జరిగే సినారియో. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఈ ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ సిస్టమ్ పట్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ డిఫికల్టీస్ని కూడా నేను ఇక్కడ ఓవర్కమ్ చేశాను. ఎలక్ట్రికల్ మెషిన్స్ అని నేను 5 పార్ట్స్ ఇచ్చాను. అందులో ట్రాన్స్ఫార్మర్తో స్టార్ట్ చేసి సింగిల్ ఫేస్ మోటార్స్ వరకు నేను ఇండివిజువల్గా ఇచ్చాను. సో పరిపూర్ణంగా ప్రతి సబ్జెక్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ సినాప్సిస్ కూడా ఇచ్చాను. కంక్లూజన్స్, టేబులర్ కాలమ్స్ ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మనం ఇవ్వడం జరిగింది. సో ఈ పుస్తకం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓన్లీ ఈ పుస్తకాన్ని ఏ విధంగా రాశామనేది నేను మళ్ళీ ఒక 6 పాయింట్స్ రూపంలో నేను డిస్కస్ చేస్తాను. అప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వివిధ రకాల ఎగ్జామ్స్, తెలంగాణలో జరిగిన వివిధ రకాల జేఎల్ఎం ఎగ్జామ్స్లో అడిగిన టర్మినాలజీని ఉపయోగించి కంప్లీట్గా ఈ బుక్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి ఆస్పిరెంట్స్కి ఎలాంటి డిఫికల్టీస్ ఉండవు. ఖచ్చితంగా సక్సెస్ దిశగానే ఈ పుస్తకాన్ని తయారు చేసినాం. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ బుక్ బిగినింగ్లో మనకు డిఫరెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్లు అంటే డీటెయిల్గా కంపెనీస్, కార్పొరేషన్ ఇచ్చిన సిలబస్ని మనం ప్రొవైడ్ చేసాం. వీటన్నిటి గురించి నేను మాట్లాడాను. కానీ సో ఈ ఇచ్చిన సిలబస్ అనేది ఒక్కొక్క కంపెనీకి, ఒక్కొక్క కార్పొరేషన్కి సిలబస్ అనేది వేరుగా ఉంటుంది. ఉదాహరణకి నేను ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్కి సంబంధించిన జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్ సిలబస్ అనేది ఒక 2-3 పార్ట్స్ వేరుంటాయి. ఎగ్జాంపుల్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ అనే సిలబస్ అక్కడ ఉంటుంది, కానీ మన తెలంగాణ జేఎల్ఎంలో ఉండదు. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ జేఎల్ఎంలో ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ ఉంది, వైరింగ్ సిస్టమ్ ఉంది, బట్ మన తెలంగాణ జేఎల్ఎంలో లేదు. కాబట్టి ఆస్పిరెంట్స్కి అందరికీ అర్థమయ్యే విధంగా మనం ఇక్కడ ఇండెక్స్ ఇచ్చాము. ఇండెక్స్ ప్రకారం సిలబస్ అనేది ప్రొవైడ్ చేసినాం. సో ఎవరి సిలబస్ ఏదైతే ఇచ్చారో ఆ సిలబస్ అనేది ఇండెక్స్లో తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మరొక ఉదాహరణ ఇస్తాను. సింగరేణిలో ఎస్సీసీఎల్ ఎలక్ట్రీషియన్ సిలబస్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే సిలబస్ ఉంటుంది, కానీ మన ఆంధ్రప్రదేశ్ జేఎల్ఎం తీసుకున్నా, తెలంగాణ జేఎల్ఎం తీసుకున్నా ఎక్కడ కూడా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉండదు. కాబట్టి ఎవరు ఏ సిలబస్ ప్రిపేర్ కావాలి అనేది మీరు ముందుగానే సిలబస్ చూసుకొని మీరు ఇండెక్స్లో అవి ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఎందుకు అనంటే ఒక్క పుస్తకం మల్టిపుల్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఉండాలి అని మనం ఫ్రేమ్ చేసినాం. తెలంగాణ జేఎల్ఎంకి ఒక బుక్, ఆంధ్రప్రదేశ్ జేఎల్ఎంకి ఒక బుక్, ఆర్ఆర్బీకి ఇంకొక బుక్ కాకుండా మల్టిపుల్ పర్పస్లో ఈ 100% సిలబస్లో అందరికీ 90% సిలబస్ అనేది కామన్గా ఉంటుంది. ఒక 10% అనేది వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం వేరియేషన్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సింగరేణిలో, ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో అడిగిన వైరింగ్ సిస్టమ్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ కావచ్చు. సో అలాంటివి మనం ఇక్కడ డిస్కస్ అంటే అన్నీ ఇచ్చాము, అన్ని టాపిక్స్ ఇచ్చాము. సిలబస్ ప్రకారం మీరు చూస్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఇచ్చిన ఆర్డర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు ర్యాండమ్గా చూస్ చేసుకొని సబ్జెక్ట్ చదువుకోవడానికి లేదు. మీరు బిగినర్ అయితే కంపల్సరీ ఇక్కడ నుండే లెసన్ స్టార్ట్ చేయాలి. డైరెక్ట్గా ఎలక్ట్రికల్ మెషిన్స్కి వెళ్తా అంటే చాలా కష్టం, ట్రాన్స్ఫార్మర్కి వెళ్తా అంటే
చాలా కష్టం. సో మీరు ఇక్కడికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇది లెసన్స్ కంప్లీట్ చేయాలి. లేదు సార్ నాకు సబ్జెక్ట్ పట్ల ఐడియా ఉంది, కమాండ్ ఉంది అనుకుంటే మీరు ఎక్కడి నుండి అయినా స్టార్ట్ చేయొచ్చు. ఈ బుక్ అనేది ఇంకా మీకు పర్ఫెక్ట్గా అర్థం కావాలి అని అంటే మన క్లాసెస్ మీరు వినొచ్చు. అంటే ఎందుకు అని అంటే కంపారిజన్ టేబులర్ కాలమ్స్ కావచ్చు, సినాప్సిస్ కావచ్చు, సింప్లిఫికేషన్ టెక్నిక్స్ అంటే సమ్మరైజేషన్ కావచ్చు, ఈ సింప్లిఫికేషన్ మెథడ్స్ కావచ్చు. ఇవన్నీ బాగా అర్థం కావాలంటే బుక్ నుండి మనకు విజువలైజేషన్ కనబడకపోవచ్చు, కానీ మా క్లాసెస్ వింటే ఇంకా మీకు 100% ఎఫెక్టివ్గా ఉండబోతుంది. దిస్ ఈజ్ అ స్టోరీ రిగార్డింగ్ ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి లాంచ్ చేసిన జూనియర్ లైన్మెన్ బుక్. మరి ఈ బుక్ కాస్ట్ వచ్చి 849 ఉంది కదా. సో 849లో కొంత పర్సెంటేజ్ అనగా 20% రిడక్షన్ ఆఫర్ ప్రొవైడ్ చేసి మనం దీన్ని 680 రూపీస్కి మనం సేల్ చేయడం జరుగుతుంది. సో 680కి సెల్లింగ్ ప్రైస్ 680 రూపాయలకు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మరి ఈ బుక్ అనేది మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ లింక్లో ప్రొవైడ్ చేశాము. అదేవిధంగా అమెజాన్లో కూడా ఈ పుస్తకం అనేది లభిస్తుంది. సో మీరు అమెజాన్లో అయినా మీరు బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు, మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్లో అయినా బుక్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ బుక్కు సంబంధించిన అమెజాన్ లింక్ అదేవిధంగా మా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ లింక్ అనేది మనం ఈ కింద డిస్క్రిప్షన్లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి మీరు బుక్ పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ పుస్తకం ఈరోజు మన చేతికి ఈ విధంగా రూపం దాల్చడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా స్పెషల్ థ్యాంక్స్, ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్. ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఈ బుక్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను చెప్పిన 2 విధాలుగా. సో మీకు దీని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి కాల్ చేస్తే మా మేనేజ్మెంట్ మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సో వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.